ఎప్పుడో ఒక కాలంలో విజయవాడ ప్రాంతం చీకటిలో మునిగిపోయింది. ప్రజలు భయంతో వణికేవారు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పాలించినవాడే నరకాసురుడు. అతని శక్తి అపారం. దానివల్ల అతనికి అహంకారం పెరిగింది. ఆ అహంకారంతో అతను అమాయక ప్రజలపై దాడులు చేసేవాడు. పేదవారి ఆస్తులు దోచుకునేవాడు. స్త్రీలను అవమానించేవాడు. దేవతలకే సవాలు విసిరేవాడు. ఆ భయంకర పరిస్థితుల్లో ప్రజల కన్నీళ్లు ఆగలేదు. రాత్రిళ్ళు ఇంట్లో నుండి బయటకు రావడానికే భయం. ఎవరైనా విరుద్ధంగా మాట్లాడితే నరకాసురుడి సైన్యం వెంటనే హతమార్చేది. ఆ విధంగా విజయవాడ ప్రాంతం ఒక రాక్షసుడి పాదముద్రలతో వణికిపోయింది. ప్రజల కేకలు ఆకాశం దాకా చేరాయి. దేవతలకీ భయం వేసింది. ఇలా అయితే భూమిని రక్షించేవారు ఎవరు అని ఆలోచించారు. ఆ తరువాతి వీడియోల్లో ఇంకో ఆసక్తికరమైన దసరా విశేషాలు మిస్ కాకండి. జై దుర్గమ్మ.